నమస్తే ఫ్రెండ్స్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించిన నందమూరి బాలకృష్ణ ఇలాంటి అరుదైన రికార్డులు క్రియేట్ చేయాలంటే వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ. అలాంటి రికార్డులు క్రియేట్ అయిన వీరసింహారెడ్డితో తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాప్ కాంబినేషన్ అంటే బోయపాటి నందమూరి బాలకృష్ణ. అలాంటి కాంబినేషన్స్ రిపీట్ కాబోతుంది. BB4 రాబోతుంది. బాక్స్ ఆఫీస్ దండయాత్ర ఏ రేంజ్లో ఉంటుందో మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ వీరసింహారెడ్డి. లాస్ట్ ఇయర్ పొంగల్ బరిలో వచ్చిన ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ అయింది. 2023కి గాను బిగ్గెస్ట్ ఓపెనింగ్ తెచ్చిన మూవీగా రికార్డుల బెండ్ తీసింది. 54 కోట్ల గ్రాస్ వసూలు చేసింది మొదటి రోజే. అలాంటి రికార్డులు ఎన్నో క్రియేట్ అయినాయి. లేటెస్ట్గా ఆలూరు లక్ష్మీనరసింహ థియేటర్లో 4 ఆటలతో సంవత్సరం పాటు ఆడడం అంటే ఈ రికార్డు మామూలు రికార్డు కాదు. ఈ చరిత్రలో నిలిచిపోయే రికార్డు. ఇలాంటి లాంగ్ రన్ రికార్డులు క్రియేట్ చేయాలంటే వన్ అండ్ ఓన్లీ బాలకృష్ణ. లెజెండ్ మూవీ దాదాపు 1100 రోజుల పాటు ఆడింది. లాస్ట్ అఖండ మూవీ కూడా సంవత్సరం పాటు ఆడింది. మళ్ళీ వీరసింహారెడ్డి ఏకంగా సంవత్సరం ఆడడం అంటే రాయలసీమలో నందమూరి బాలకృష్ణ నందమూరి ఫ్యాన్ బేస్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవాల్సిందే. డిజిటల్లో రిలీజ్ అయినా కానీ పలు సందర్భాల్లో యూట్యూబ్లో కానీ ఎక్కడైనా అవైలబుల్ వీరసింహారెడ్డి ఉన్నా కానీ సాటర్డే సండే వచ్చిందంటే ఫ్యాన్స్ రిపీట్గా వెళ్ళి థియేటర్కి వెళ్ళి వీరసింహారెడ్డి చూశారంటే అందుకే ఎక్కడ డెఫిసిట్ పడకుండా సంవత్సరం పాటు ఆడిందంటే ఇది అరుదైన రికార్డు, అరుదైన ఫ్యాన్ బేస్, అరుదైన రాయలసీమ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అలాంటి రికార్డులు క్రియేట్ చేసింది వీరసింహారెడ్డి. డైలీ 4 ఆటలతో ఎక్కడ స్పెషల్ షో అని మార్నింగ్ షో అని లేకుండా 4 ఆటలతో ఆలూరు లక్ష్మీనరసింహ థియేటర్లో కర్నూలు డిస్టిక్లోని సంవత్సరం ఆడిందంటే చరిత్రలో నిలిచిపోయే రికార్డు. బాలకృష్ణ కొన్ని ఏరియాలో మాస్ ఫ్యాన్ బేస్ అనేది చెక్కు చెదరలేదు అనేది నిదర్శనం. అదే నిరూపిస్తూనే ఉంది ప్రతి సినిమా. ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాప్ కాంబినేషన్స్ క్రేజీకా బాప్ అంటే BB4 బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్స్. NBK 110 రాబోతుంది. అలాంటి కాంబినేషన్ సెట్ అవ్వబోతుంది. ఈ సినిమా మీద అంచనాలు కానీ, ఈ సినిమా మీద క్రేజ్ కానీ, ఈ సినిమా ఓపెనింగ్స్ నుంచే ఎలాంటి బిజినెస్ చేస్తుందో కానీ ఊహాతీతం. ఆ రేంజ్లో బాలకృష్ణ కెరీర్ కాదు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అఖండ 2 మాత్రం వస్తే ఈ సినిమా అంచనాలు ఒక సీక్వెల్కి ఏ రేంజ్లో ఉండాలో అంతకు మించి అన్న రేంజ్లో ఉంటాయి. అఖండ 2 వచ్చినా పర్లేదు, బాలకృష్ణ బోయపాటి వేరే స్టోరీతో వచ్చినా పర్లేదు, కానీ ఈ కాంబినేషన్స్కు అలాంటి క్రేజ్ ఉంది. తమన్ గిట్ల మ్యూజిక్ డైరెక్టర్ అయితే మాత్రం సినిమా మీద అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ఊహించడమే కష్టం. 100% నందమూరి బాలకృష్ణ 110 బోయపాటి బాలకృష్ణ సెట్ అయిపోయింది. కాంబినేషన్ నిన్న నుంచే న్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. నిర్మాత ఎవరు, ఇంకా కరెక్ట్ డీటెయిల్స్ ఈ పండుగ పొంగల్కి రాబోతున్నాయి. తిరుగులేని కాంబినేషన్స్, కొన్ని కాంబినేషన్స్ అంటారు బాప్కా కాంబినేషన్స్. అలాంటి కాంబినేషన్స్ బాలకృష్ణ బోయపాటి. అఖండ కానీ, లెజెండ్ కానీ, సింహ కానీ ఒకదాని మించి ఒకటి బ్లాక్ బస్టర్. ఈసారి 4వ కాంబినేషన్స్ పరమశివుడు ఒక శివతాండవం చేస్తే అగ్నిపర్వతం బద్దలవుతే ఏ రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్లో ఉండాలని ఉంటుంది. దాంట్లో డౌటే లేదు. బాలకృష్ణతో బోయపాటి తీస్తుందంటే ఇంకా సపరేట్ వీళ్ళిద్దరికి ఏదో మహాశక్తి ఆ శివుడు పూంతాడేమో ఆ రేంజ్లో ఇద్దరు కాంబినేషన్ సెట్ అవుతుంది. ప్రతి షాట్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది. పొంగల్కు NBK 109 అప్డేట్ కూడా సాలిడ్గా ఉండబోతుంది. ఆల్రెడీ రాజస్థాన్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయింది. బాలకృష్ణ పొలిటికల్ కొన్ని ఇష్యూ వల్ల షూటింగ్ కొద్దిగా దూరం